హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ఇండెక్స్లు మరియు ర్యాంకింగ్స్ అనే టాపిక్ చూద్దామండి. చాలామంది అడుగుతున్నారండి ఈ ఇండెక్సెస్ మీద అలాగే ర్యాంకింగ్స్ మీద వీడియో చేయండి అని. సో అందుకని మీకోసం మ్యాక్సిమం నేను సాధ్యమైనంత వరకు సేకరించవలసినంత డేటా అంతా సేకరించి మీకు ఈ వీడియో అందిస్తున్నానండి. అందులో మొదటిగా క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అండి. ఇందులో భారతదేశం యొక్క ర్యాంక్ 10వ స్థానంలో ఉంది. 1, 2, 3 స్థానాల్లో ఏ దేశానికి కూడా ప్లేస్ ఇవ్వలేదండి. 4వ స్థానంలో డెన్మార్క్, 5వ స్థానంలో నెదర్లాండ్, 6వ స్థానంలో మనకి యునైటెడ్ కింగ్డమ్స్ ఉన్నాయండి. దీన్ని జర్మన్ వాచ్ సంస్థ ఈ ర్యాంకింగ్స్ని పబ్లిష్ చేస్తూ ఉంటుంది. సో అది మనకి క్లైమేట్ చేంజ్ ప్రిఫరెన్స్ అండి. ఒకసారి క్వశ్చన్ ఎలా అడిగాడంటే, ఈ క్రింది వాటిలో ఏ సంస్థ ప్రతి సంవత్సరం క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ని రిలీజ్ చేస్తుందని క్వశ్చన్ ఒకసారి అడిగాడండి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే జర్మన్ వాచ్ సంస్థ అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే జర్మన్ వాచ్. భారతదేశ ర్యాంక్ 10వ స్థానంలో ఉందండి. నెక్స్ట్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. మొత్తం 180 దేశాల్లో భారతదేశం 151వ స్థానంలో ఉంది. గతంలో మన భారతదేశం 159వ స్థానంలో ఉందండి పాత రిపోర్ట్లో. ప్రస్తుతం 151వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉన్న దేశం నార్వే, 2వ స్థానం ఎస్తోనియా, 3వ స్థానంలో నెదర్లాండ్ ఉందండి. ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసేది ఎవరు అంటే రిపోర్టర్స్ వితౌట్ బర్డెన్స్ అనే సంస్థ మనకి ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అండి, 2025 రీసెంట్గా వచ్చింది. 193 దేశాల్లో భారతదేశం 130వ స్థానంలో ఉంది. ఐస్లాండ్, నార్వే, స్విట్జర్లాండ్ అండి, ఈ మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్కోర్ 0.685 ఉందండి. చివరి స్థానంలో ఉన్న దేశం సౌత్ సూడాన్. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని యుఎన్డిపి సంస్థ రిలీజ్ చేస్తుంది. యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే సంస్థ దీన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. అది హెచ్డిఐలో మన భారతదేశం యొక్క ర్యాంక్ గురించి. నెక్స్ట్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అండి, 2025. ఇండియా ర్యాంక్ 118వ స్థానంలో ఉంది. మొత్తం 147 దేశాల్లో. ఫిన్లాండ్ మొదటి స్థానంలో ఉందండి. ఈ రిపోర్ట్ను విడుదల చేసిన సంస్థ వెల్ బీయింగ్ రీసెర్చ్ సంస్థ మనకి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025ని రిలీజ్ చేసింది. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2025 రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ మనకి కంపల్సరీ అడుగుతాడు. అందువల్ల మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నేను అందించడం జరిగింది. ఐక్యరాజ్య సమితికి చెందిన సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ విడుదల చేసిన ఇది 10వ రిపోర్ట్ అంటండి. 10వ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025 ప్రకారం ఎస్డిజి గోల్స్ సూచీలో భారతదేశం 99వ ర్యాంక్ని సాధించింది. మొత్తం 167 దేశాల్లో ఇప్పుడు 99వ స్థానంలో మన భారతదేశం ఉందండి. భారతదేశం 100 లోపు ర్యాంక్ సాధించడం ఇదే మొదటిసారి. భారతదేశం మొత్తం స్కోర్ 67 అండి. గుర్తుపెట్టుకోండి, 100 లోపు ఇదే మనం ర్యాంక్ సాధించడం. ఈ సూచీలోని యూరప్ దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. మొదటి 3 స్థానాల్లో ఫిన్లాండ్, స్వీడన్ మరియు డెన్మార్క్లు నిలిచాయి. భారతదేశం పేదరిక నిర్మూలన, విద్య, పరిశుభ్రమైన శక్తి మరియు డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన వంటి రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించింది. సో వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్. చూసుకోండి, 99వ స్థానంలో ఉంది భారతదేశం సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2025లో. నెక్స్ట్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్, ఇది 2024 అండి. 2025 ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో భారతదేశం యొక్క ర్యాంక్ 105వ స్థానంలో ఉంది అవుట్ ఆఫ్ 127 అండి. భారతదేశం యొక్క స్కోర్ 27.3. హయ్యెస్ట్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ గల దేశాలు సోమాలియా, యామన్ మరియు చాద్. అంటే ఇక్కడ హయ్యెస్ట్ అంటే అర్థం ఇక్కడ లేవని కాదండి, ఎక్కువ ఆకలితో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువగా ఉన్న దేశాలు సోమాలియా, యామన్ మరియు చాద్ దేశాలండి. మన భారతదేశం 105వ స్థానంలో ఉంది 127 దేశాల్లో. నెక్స్ట్ లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అండి, స్పెల్లింగ్ తప్పడింది. లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ భారతదేశం యొక్క ర్యాంక్ 38వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉన్న దేశం సింగపూర్. ఈ రిపోర్ట్ను ప్రపంచ బ్యాంక్ రిలీజ్ చేస్తుందండి. వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్ ఇది కూడా, లాజిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్. నెక్స్ట్ 2025 ఎడల్మెంట్ ట్రస్ట్ బారోమీటర్
ఇందులో భారతదేశం అంటే ట్రస్ట్ బారోమీటర్ అంటే ప్రపంచ దేశాల్లో ఉన్న సంస్థలు కానీ ప్రజలు కానీ మన భారతదేశాన్ని ఎంతగా నమ్ముతారు. ఓకే, సో ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలు మన భారతదేశంలో ఉన్న సంస్థలను కానీ ప్రభుత్వాన్ని కానీ విశ్వాసం వ్యక్తం చేస్తారు కదండి, దాన్ని ట్రస్ట్ బారోమీటర్ అంటారు. ఇది 3వ ర్యాంక్ ఉందండి మన భారతదేశం. ముందుగా ఉన్న దేశాలు చైనా మరియు ఇండోనేషియాలు మనకంటే ముందున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థలు, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా వంటి సంస్థల పట్ల ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఇది కొలుస్తుంది. ఎడల్మ్యాన్ ట్రస్ట్ బారోమీటర్. నెక్స్ట్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అండి. ఇందులో భారతదేశ ర్యాంక్ 96వ స్థానంలో ఉంది మొత్తం 180 దేశాల్లో. భారత స్కోర్ 38, గతంలో 39 స్కోర్తో 93వ ర్యాంకులో ఉన్నాం. ఇప్పుడు 96వ ర్యాంక్ పడిపోయిందండి. ఈ రిపోర్ట్ను ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ రిలీజ్ చేస్తుంది. రిపోర్ట్లో మొదటి స్థానంలో డెన్మార్క్ ఉండగా తర్వాత స్థానాల్లో ఫిన్లాండ్ మరియు సింగపూర్లు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అది కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ గురించి. గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ అండి. గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2025 దీన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేస్తుంది. ఇది దేశాల వారీగా ర్యాంక్ అయితే ఇవ్వదండి. భారతదేశం ఏ రిస్క్ కేటగిరీలో ఉందో మాత్రమే చెప్తుంది. ఇక్కడ భారతదేశం అధిక రిస్క్ గల దేశాల జాబితాలో ఉంది. విపత్తుల విషయంలో కానీ ఇటువంటి విషయాల్లో మనకి అది మనది అత్యధిక రిస్క్, అంటే అత్యధిక వేడి, అత్యధిక వర్షాలు, వరదలు, భూకంపాలు, ఇవన్నీ విషయాల్లో కూడా మన భారతదేశం రిస్క్ జాబితాలో ఉందంటండి. అది గ్లోబల్ రిస్క్ రిపోర్ట్. ఎవరు విడుదల చేస్తారంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది విడుదల చేస్తుంది. నెక్స్ట్ బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ 100 సంస్థల రిపోర్ట్ అండి 2025. సో దీన్ని బ్రాండ్ ఫైనాన్స్ అనే లండన్ ఆధారిత సంస్థ విడుదల చేస్తుంది. ఇందులో మన ఎల్ఐసి 3వ స్ట్రాంగెస్ట్ ఇన్సూరెన్స్ బాండ్గా నిలిచింది, గుర్తుపెట్టుకోండి ఇది. సో నెక్స్ట్ 2025 హ్యూరాన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ అండి. ఇది అత్యంత సంపన్నవంతులు ఎవరు అనే రిపోర్ట్ని ఇది రిలీజ్ చేస్తుంది. హ్యూరాన్ గ్లోబల్ రిచ్ లిస్ట్. భారతదేశం 284 బిలియనీర్లతో ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది అత్యధిక బిలియనీర్లు కలిగిన దేశాల్లో. ముఖేష్ అంబానీ భారతదేశంలోని అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారండి. 2025 హ్యూరాన్ గ్లోబల్ రిచ్ లిస్ట్లో ఎలన్ మస్క్ ప్రపంచంలోని అత్యంత ధనవంతుడిగా మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మొన్నటిదాకా ముఖేష్ అంబానీ గారు టాప్ 10లో ఉండేవారు, ఇప్పుడు టాప్ 10లో లేరు, కానీ భారతదేశంలో ఆయనే ధనవంతుడు. హ్యూరాన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం టాప్ 100లో చోటు సంపాదించిన ఏకైక భారతీయ మహిళ ఎవరు అంటే రోష్ని నాడార్ గారండి. రోష్ని నాడార్ మల్హోత్రా. ఈవిడి ఈ టాప్ 100లో ప్లేస్ సాధించిన భారతదేశానికి చెందిన ఏకైక మహిళ రోష్ని నాడార్ మల్హోత్రా. నెక్స్ట్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ రిపోర్ట్ 2025. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థ ఈ నివేదికను విడుదల చేసింది. ఫ్రాంటియర్ టెక్నాలజీస్ రెడీనెస్ ఇండెక్స్లో, అంటే రాబోయే టెక్నాలజీస్లో మనం ఏమాత్రం సంసిద్ధంగా మన దేశం ఉంది అనే అంశాలు, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, క్వాంటమ్ టెక్నాలజీ కానీ ఇటువంటి రాబోయే టెక్నాలజీస్ విషయంలో మన భారతదేశం రెడీనెస్ ఇండెక్స్లో మనకు 36వ స్థానంలో ఉన్నామండి. మొత్తం 170 దేశాల్లో మన 36వ స్థానాన్ని మనకి ఈ రిపోర్ట్ చూపిస్తుంది. 2022లో మనం 48వ స్థానంలో ఉన్నాం. ఇది గణనీయమైన పెరుగుదలను ఇప్పుడు మనకి చూపిస్తుంది. అలాగే పరిశోధన మరియు డెవలప్మెంట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో 3వ స్థానంలో ఉన్నాం. మన ప్రపంచ అగ్రస్థాయిలో ఒక దేశంలో మనం చూపిస్తుందండి ఈ సంస్థ. పారిశ్రామిక సామర్థ్యంలో 10వ స్థానంలోను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పెట్టుబడులు వస్తున్న దేశాల స్థానంలో 10వ స్థానంలోను, ఐసిటి కమ్యూనికేషన్ టెక్నాలజీ అండి, దాన్ని ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ డిప్లాయ్మెంట్లో మనం 99వ స్థానంలో మన దేశం ఉందని చెప్పి ఈ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ రిపోర్ట్ చెప్తుంది. దీన్ని రిలీజ్ చేసిన సంస్థ యునైటెడ్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ అండి. దీన్ని అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF విడుదల చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ని భారతదేశం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్లో 72వ స్థానంలో ఉంది మొత్తం 174 దేశాల్లో. ఈ రిపోర్ట్లో సింగపూర్ అనేది మొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్ గ్లోబల్ విండ్ రిపోర్ట్ అండి. గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ ఈ రిపోర్ట్ని విడుదల చేస్తుంది.
భారతదేశం మొత్తం స్థాపిత పవన విద్యుత్ సామర్థ్యం పరంగా ప్రపంచంలో 4వ స్థానంలో మనం ఉన్నామండి. విండ్ ఎనర్జీ స్థాపిత సామర్థ్యంలో మనం 4వ స్థానంలో ఉన్నాం. చైనా, యునైటెడ్ స్టేట్స్ మరియు జర్మనీలు మనకంటే ముందు వరుసలో ఉన్నాయి. 2024లో కొత్తగా స్థాపించిన పవన విద్యుత్ సామర్థ్యంలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ఒకసారి చదువుతాను. 2024లో కొత్తగా స్థాపించిన పవన విద్యుత్ సామర్థ్యంలో భారతదేశం అగ్రగామి దేశాల్లో ఒకటిగా ఉంది. మొదటి స్థానం కాదండి. ఈ కొత్త స్థాపనలో మనం 5వ స్థానంలో ఉన్నాం. మనకంటే చైనా, యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, బ్రెజిల్ ఈ జాబితాలో ముందుగా ఉన్నాయి. 2025 మార్చి 31 నాటికి భారతదేశం యొక్క మొత్తం పవన విద్యుత్ సామర్థ్యం 50.04 గిగావాట్లకు చేరుకుంది. ఫైనాన్షియల్ ఇయర్ 2024-25లో 4.15 గిగావాట్ల కొత్త సామర్థ్యాన్ని మనం జోడించడం ద్వారా ఈ స్థానానికి చేరుకున్నాం అని ఇవ్వడం జరిగిందండి. సో ఒకసారి ఈ రిపోర్ట్ మీకు అర్థమవుతుందో లేదో ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇక్కడ 4వ స్థానంలో ఉన్నామండి. ఆల్రెడీ మనం మొత్తం ఓవరాల్ స్థాపిత విండ్ విద్యుత్ సామర్థ్యంలో 4వ స్థానంలో ఉన్నాం. కాకపోతే కొత్తగా పెట్టుబడులు ఈ రంగంలో పెట్టుబడులు వస్తున్న స్థానాల్లో మనం 5వ స్థానంలో ఉన్నాం. ప్రస్తుతం మన భారతదేశంలో పవన విద్యుత్ సామర్థ్యం ఎంత అంటే 50.04. గత సంవత్సరం ఎంత పెంచుకున్నాము అంటే మనం 4.15 గిగావాట్లు గత సంవత్సరం పెంచుకున్నాం. నెక్స్ట్ QS వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ అండి. ఈ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 83 దేశాల్లో భారతదేశం 25వ స్థానంలో నిలిచింది. ఫ్యూచర్ స్కిల్స్ కంటెండర్గా మనల్ని వర్గీకరించబడ్డాం. ఇక్కడ వేరు రంగాల్లో మన ర్యాంకులు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్. భవిష్యత్తు ఉద్యోగం ఈ విభాగంలో మనం 2వ స్థానంలో ఉన్నాం. విద్యా సంసిద్ధత భారతదేశం 26వ స్థానంలో ఉంది. నైపుణ్యాల అనుసంధానం 37వ స్థానంలో ఉన్నామండి. ఆర్థిక పరివర్తనలో 40వ స్థానంలోను మన భారతదేశం ఉండడం జరిగింది. ఈ నివేదికను క్వాక్వరెల్లి సైమండ్స్ QS అనే లండన్ ఆధారిత సంస్థ విడుదల చేస్తుంది. ఇందులో మొదటి స్థానంలో అమెరికా ఉందండి. సో ఏ రంగాల్లో మనం ఏ స్థానంలో ఉన్నామనేది ఈ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ అంటే భవిష్యత్తులో మనకి భారతదేశంలో ఉద్యోగాల సంసిద్ధత ఎంత అంటే అందులో ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉన్నాం. విద్యా సంసిద్ధతలో 26వ స్థానంలో ఉన్నాం. అలా ఏ రంగాల్లో ఏ స్థానంలో ఉన్నాం అనేది చూసుకోండి. నెక్స్ట్ వరల్డ్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్స్ అండి. పోటీతత్వ సూచి 2025. దీంట్లో మనం 40వ స్థానంలో ఉన్నాం. ఈ నివేదికను ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ IMD అనే సంస్థ, ఇది స్విస్ ఆధారిత స్విట్జర్లాండ్ దేశానికి సంబంధించిన సంస్థ అండి, అది రిలీజ్ చేసింది. వరల్డ్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్స్లో 40వ స్థానంలో ఉన్నాం. మొదటి స్థానంలో స్విట్జర్లాండ్, తర్వాత సింగపూర్, తర్వాత హాంకాంగ్ దేశాలు ఇందులో ముందుగా ఉన్నాయి. గ్లోబల్ పీస్ ఇండెక్స్ ప్రపంచ శాంతి సూచి 2025 గ్లోబల్ పీస్ ఇండెక్స్ నివేదికలో మొత్తం మనం 163 దేశాల్లో 115వ స్థానంలో ఉన్నాం. ఆస్ట్రేలియాకి చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే సంస్థ దీన్ని విడుదల చేస్తుంది. మొదటి స్థానంలో ఉన్న దేశం ఐస్లాండ్ అండి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2025. ఈ నివేదిక ప్రకారం భారతదేశం 55 దేశాల్లో 42వ స్థానంలో ఉంది. US ఛాంబర్ ఆఫ్ కామర్స్లోని గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ దీన్ని విడుదల చేస్తుంది. యునైటెడ్ కింగ్డమ్స్, ఫ్రాన్స్, జర్మనీలు మొదటి 3 స్థానాల్లో ఈ నివేదికలో ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2025. గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్ 2025. ఈ సాఫ్ట్ పవర్ ఇండెక్స్లో భారతదేశం 30వ స్థానంలో ఉందండి. గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్ అనేది బ్రాండ్ ఫైనాన్స్ అనే సంస్థ ప్రచురించే ఒక వార్షిక నివేదిక. ఇందులో యునైటెడ్ స్టేట్స్, అమెరికా మొదటి స్థానంలో కొనసాగుతుంది గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్లో. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ రీసెంట్గా రిలీజ్ అయింది. ఆగస్టు నెలలో నేను వార్తల్లో చూశానండి, ఇది లేదు జూలై నెలాఖరులోనూ చూశాను. సో 148 దేశాల్లో ఇది భారతదేశం 131వ స్థానంలో ఉంది. వరుసగా 16వసారి ఐస్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ నివేదికను ప్రతి సంవత్సరం విడుదల చేస్తుంది. నెక్స్ట్ ఫ్యూచర్ పాజిబిలిటీస్ ఇండెక్స్ 2025. 2025 సంవత్సరానికి గాను ఫ్యూచర్ పాజిబిలిటీస్ ఇండెక్స్లో భారతదేశం 35వ ర్యాంకుని సాధించింది. ఈ నివేదికలో యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్ మొదటి స్థానంలో ఉంది. దాని తర్వాత డెన్మార్క్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉన్నాయి.
న్యూస్ వీక్ వాంటేజ్ మరియు హారిజన్ గ్రూప్ అనే సంస్థలు సంయుక్తంగా ఈ నివేదికను ప్రచురిస్తాయి. ఫ్యూచర్ పాజిబిలిటీస్ ఇండెక్స్ 2025. నెక్స్ట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025. ఇందులో భారతదేశ ర్యాంక్ 40వ స్థానంలో ఉంది. ప్రపంచ మేధో సంపత్తి సంస్థ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఈ నివేదికను పోర్ట్లాండ్స్ ఇన్స్టిట్యూట్ మరియు కార్పొరేట్ భాగస్వామ్యంతో కలిసి దీన్ని ప్రచురిస్తుంది. ఈ నివేదికలో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉన్నది ఒకటే ఇవ్వడం జరిగిందండి. స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉంది. భారతదేశం 40వ స్థానంలో ఉంది గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2024 అండి. 2024 నివేదికలో మొత్తం 142 దేశాల్లో ఈ రూల్ ఆఫ్ లాలో మనం 79వ ర్యాంకులో భారతదేశం ఉంది. ఈ నివేదికను వాషింగ్టన్ డీసీలోని ఒక స్వతంత్ర సంస్థ అయిన వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ అనే సంస్థ దీన్ని ప్రచురిస్తుంది. ఇందులో డెన్మార్క్ మొదటి స్థానంలో ఉంది. నార్వే, ఫిన్లాండ్, స్వీడన్, జర్మనీలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నెక్స్ట్ గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ నివాసయోగ్యమైన నగరాల జాబితా అండి. ఈ నివేదికలో ఢిల్లీ 120వ ర్యాంకులోను, ముంబై 121వ ర్యాంకులోను రీసెంట్ రిపోర్ట్ ప్రకారం ఉన్నాయి. అంతకుముందు 141 ఆ స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం అయితే 120వ ర్యాంకులో ఢిల్లీ, 121లో బొంబై ఉన్నాయండి. ఈ ఇండెక్స్ను ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనే సంస్థ ప్రతి సంవత్సరం ప్రచురిస్తుంది. ఈ సంవత్సరం కోపెన్హాగన్ డెన్మార్క్ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది. గత 3 ఏళ్లుగా మొదటి స్థానంలో ఉంటున్న వియన్నాను ఇది అధిగమించి కోపెన్హాగన్ అనే డెన్మార్క్ దేశానికి చెందిన నగరం మొదటి స్థానంలోకి వచ్చింది. అత్యంత నివాసయోగ్యమైన నగరం అనమాట అండి. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది అత్యంత నివాసయోగ్యమైన నగరం మీద అడగడానికి అవకాశం ఉంది. ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2025. ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2025లో భారతదేశం 71వ ర్యాంక్ సాధించింది. ఇది 2024లో 63వ ర్యాంకులో ఉండేదండి. 8 స్థానాలు పడిపోయి మనం 71వ ర్యాంకులోకి వచ్చాం. ఈ నివేదికను వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేస్తుంది. ఇందులో అగ్రస్థానంలో ఉన్న దేశం స్వీడన్ అండి. తర్వాత ఫిన్లాండ్, డెన్మార్క్, నార్వే మరియు స్విట్జర్లాండ్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నెక్స్ట్ గ్లోబల్ రెమిటెన్సెస్ ఇన్ఫ్లో రిపోర్ట్ అండి. అంటే విదేశీ పెట్టుబడులు లేదా విదేశాల నుంచి డబ్బులు దేశానికి తరలి వస్తున్న నివేదిక అనమాట. గ్లోబల్ రెమిటెన్సెస్ ఇన్ఫ్లో రిపోర్ట్. ఇందులో భారతదేశం తన అగ్రస్థానాన్ని పదిలంగా చేసుకుంది. 2025లో భారతదేశానికి రెమిటెన్స్ ప్రవాహాలు $129 బిలియన్ చేరుకోవచ్చని అంచనా అండి. ఇది ప్రపంచంలోనే రెమిటెన్స్లో 14.3% వాటాని కలిగి ఉంది. ప్రపంచ బ్యాంక్ ఈ రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది. గ్లోబల్ రెమిటెన్సెస్ ఇన్ఫ్లో రిపోర్ట్ అండి. నెక్స్ట్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్. ఇందులో భారతదేశం 14వ స్థానంలో ఉంది. బుర్కినో ఫాసో అనే దేశం మొదటి స్థానంలో ఉందండి. ఈ రిపోర్ట్ను విడుదల చేసింది ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్ అండ్ పీస్. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో భారతదేశ స్థానం 14వ స్థానం. నోమాడ్ పాస్పోర్ట్ ఇండెక్స్ అండి. గుర్తుపెట్టుకోండి, పాస్పోర్ట్ ఇండెక్స్లు చాలా ఉంటాయి. ఇది నోమాడ్ పాస్పోర్ట్ ఇండెక్స్. ఐర్లాండ్ మొదటి స్థానంలో ఉంది. మన భారతదేశం 148వ స్థానంలో ఉందండి. ఈ రిపోర్ట్ని విడుదల చేసింది నోమాడ్ క్యాపిటలిస్ట్ ఏ కన్సల్టెన్సీ కంపెనీ అనుకుంటండి. ఇక్కడ స్పెల్లింగ్ తప్పడింది. నోమాడ్ క్యాపిటలిస్ట్ ఏ కన్సల్టెన్సీ కంపెనీ ఫ్రమ్ దుబాయ్ అండి. ఇది కన్సల్టెన్సీ కంపెనీ అండి అది. నెక్స్ట్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్ రెడీనెస్ ఇండెక్స్ 2024. అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఇండియా 36 స్థానంలో ఉంది 170 దేశాల్లో. ఈ రిపోర్ట్ను విడుదల చేసింది యునైటెడ్ నేషనల్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. ఇది ఆల్రెడీ మొత్తం విభాగంలో చిన్న ముక్కగా ఫ్రాంటియర్ టెక్నాలజీస్ని చూపించినట్టు గుర్తండి. ఒకసారి మీరు మళ్ళీ చూసుకోండి. బిజినెస్ ఎయిర్పోర్ట్ ర్యాంకింగ్స్ మొదటి స్థానంలో ఉన్నది అట్లాంటా ఎయిర్పోర్ట్ అండి. అత్యంత బిజీయెస్ట్ ఎయిర్పోర్ట్ అండి. 2వ స్థానంలో ఉన్నది దుబాయ్. 9వ స్థానంలో మనకి న్యూఢిల్లీ ఉందండి. మీకు ఈ పీడిఎఫ్ కనుక కావాలి అంటే నా నెంబర్ నేను డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు మెసేజ్ చేసినట్లయితే మీకు దీన్ని నేను పంపిస్తానండి. ఫ్రీగా అయితే కాదు. సో ఎంత అమౌంట్ అని చాలా తక్కువే ఉంటుంది. ఫ్రీగా అయితే మాత్రం ప్రొవైడ్ చేయలేమండి. ఒకసారి మీరు పీడిఎఫ్ కావాలితే మాత్రం నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానికి మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి. క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2025. అలాగే మన ఛానల్లో మనకి చాలా వీడియోస్ ఉన్నాయండి. కోర్ట్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ కరెంట్ అఫైర్స్ అయితే మీకు ఏ ఎగ్జామ్కైనా ఉపయోగపడతాయి. కంపల్సరీ చూడండి. ఎక్కడ మేము మ్యాటర్ అందించడం అయితే రాజీ పడకుండానే మేము
మీకు ప్రతి చోట నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అందిస్తున్నాం. ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. మీరు నా మిస్టేక్ ఉంటే సరి చేసుకుని నేను కామెంట్లో పెడతానండి. కామెంట్లో పిన్ చేస్తాను నేను, ఇది ఇక్కడ తప్పులు ఉన్నాయి సరి చేసుకోండి అని. అది ఒక్కసారి చూసుకోండి. నా ఏ వీడియో అయినా సరే మీరు కంపల్సరీ కామెంట్స్ని ఒక్కసారి చెక్ చేసుకోండి. క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2025, ఇందులో మొదటి స్థానంలో ఉన్న దేశం డొమానికా అండి. రెండో స్థానంలో ఉన్నది చైనా. ఆరవ స్థానంలో మనకి భారతదేశం ఉందండి క్లైమేట్ రిస్క్ ఇండెక్స్లో. ఈ రిపోర్ట్ని విడుదల చేస్తుంది జర్మన్ వాచ్ సంస్థ విడుదల చేస్తుంది. వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ టీ ప్రొడ్యూసర్గా భారతదేశం నిలిచిందండి. ప్రపంచంలోని టీని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో రెండో స్థానంలోకి వచ్చింది. మొదటి స్థానంలో కెన్యా ఉంది, మూడో స్థానంలోకి శ్రీలంక వెళ్ళింది. ఇంతకుముందు శ్రీలంక రెండో స్థానంలో ఉండి మనం మూడో స్థానంలో ఉండేవాళ్ళమండి. ఇటీవల మనం శ్రీలంకను అధిగమించి రెండో స్థానానికి వెళ్ళాం. గ్లోబల్ ఇంటర్నెట్ షట్ డౌన్, అంటే ఎక్కువగా ఇంటర్నెట్ని షట్ డౌన్ చేస్తున్న దేశాల జాబితాలో మొదటి స్థానంలో మయన్మార్ ఉందండి. భారతదేశం రెండో స్థానంలో ఉంది. 84 సార్లు మన దేశంలో వేరువేరు ప్రాంతాల్లో ఇంటర్నెట్ని షట్ డౌన్ చేయడం జరిగింది. అలా ఎక్కువగా ఇంటర్నెట్ షట్ డౌన్ చేసిన ప్రాంతాల్లో మణిపూరి రాష్ట్రం ఫస్ట్ స్థానంలో ఉంది, హర్యానా రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. గ్లోబల్ ఇంటర్నెట్ షట్ డౌన్. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ గ్యాంగెటిక్ డాల్ఫిన్స్ సర్వే అండి. ఈ గంగా నది డాల్ఫిన్స్ యొక్క సర్వే 2025లో మొదటిసారి చేయడం జరిగింది. మొత్తం డాల్ఫిన్ల సంఖ్య 6324. మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం వచ్చేసరికి ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా డాల్ఫిన్స్ ఉన్నాయండి, 2397. తర్వాత స్థానాల్లో బీహార్ ఉంది, 2220. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అండి. ఇక్కడ కూడా స్పెల్లింగ్ తప్పడింది. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2024. మొదటి స్థానంలో ఉన్నది డెన్మార్క్. ఇండియా 96వ స్థానంలో ఉంది. మొత్తం 180 దేశాల్లో అవినీతికి సంబంధించిన సూచి అండి ఇది. ఆఖరి దాంట్లో సౌత్ సూడాన్ ఉంది. అత్యంత అవినీతిమయమైన దేశంగా సౌత్ సూడాన్ నిలిచింది. ఈ రిపోర్ట్ని పబ్లిక్ చేసిన సంస్థ, దేశం కాదండి, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ దీన్ని విడుదల చేసింది. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024 అత్యంత కాలుష్యమైన దేశంగా చాద్ నిలిచిందండి. మొదటి స్థానంలో చాద్ ఉంది. రెండో స్థానంలో అత్యంత కాలుష్య నగరం దేశంగా బంగ్లాదేశ్ నిలిచింది. మూడో స్థానంలో పాకిస్తాన్ ఉండగా భారతదేశం 5వ స్థానంలో ఉందండి అత్యంత కాలుష్య దేశాల్లో. దీన్ని ఐక్యూ ఎయిర్ అనే సంస్థ దీన్ని విడుదల చేస్తుంది. హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్ 2025, మొదటి స్థానంలో ఉన్న దేశం సింగపూర్ అండి. రెండో స్థానంలో ఉన్నది జపాన్, సౌత్ కొరియా, రెండు సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. భారతదేశం 85వ స్థానంలో ఉంది. భారతదేశ ర్యాంక్ బాగా గుర్తుపెట్టుకోండి. పాస్పోర్ట్ ఇండెక్స్ పాన్పోర్ట్ పడిందండి. హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో 85వ స్థానంలో మన భారతదేశం నిలిచింది. ఈ రిపోర్ట్ని విడుదల చేసే సంస్థ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ డేటా అనే వారు ఈ రిపోర్ట్ని విడుదల చేస్తారు. 4th లార్జెస్ట్ ఎకానమీగా భారతదేశం నిలిచింది. ఇటీవల జపాన్ని దాటించి మనం 4th లార్జెస్ట్ ఎకానమీగా పైకి వచ్చామండి. మొదటి స్థానంలో అమెరికా, రెండో స్థానంలో చైనా, మూడో స్థానంలో జర్మనీ ఉండగా మనం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించింది. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025, మొదటి స్థానంలో అమెరికా ఉంది, రెండో స్థానం రష్యా, మూడో స్థానంలో చైనా ఉండగా 4వ స్థానంలో భారతదేశం ఉంది. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025. గ్లోబల్ ఫ్రీ స్పీచ్ ఇండెక్స్ 2025, స్వేచ్ఛగా మాట్లాడగలిగే దేశాల్లో మొదటి స్థానంలో నార్వే, రెండో స్థానంలో డెన్మార్క్, మూడో స్థానంలో స్వీడన్ ఉండగా భారతదేశం 24వ స్థానంలో ఉంది. మొత్తం 33 దేశాల జాబితాను ఇక్కడ విడుదల చేయడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ యొక్క ర్యాంకులు వేరియస్ రిపోర్ట్స్లో ఆంధ్రప్రదేశ్ ఏ ర్యాంకుల్లో ఉందనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇవి అత్యంత కష్టంగా అన్నీ చూసి సేకరించడం జరిగింది. 2025 కాబట్టి మా ప్రయత్నం నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. 2025 ఇండియా జస్టిస్ రిపోర్ట్ అండి ప్రకారం ఆంధ్రప్రదేశ్ పెద్ద మరియు మధ్య తరహా రాష్ట్రాల విభాగంలో 2వ ర్యాంకును సాధించింది. జస్టిస్ రిపోర్ట్. కర్ణాటక మొదటి స్థానంలో ఉంది, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందండి. ఇక వివిధ విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ ర్యాంకులు వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఓవరాల్ ర్యాంకు 2వ స్థానం. అలా కాకుండా పోలీసింగ్లో మనం 2వ ర్యాంకులో ఉన్నాం. జైళ్ళ మెయింటెనెన్స్లో 4వ ర్యాంకు, న్యాయ వ్యవస్థకి 5వ ర్యాంకు, లీగల్ ఎయిడ్ న్యాయ సహాయంలో మనం 5వ ర్యాంకుని సాధించామండి. ఓవరాల్గా ర్యాంక్ వచ్చేసరికి 2వ ర్యాంకు. వేరువేరు కేటగిరీలో మళ్ళీ వేరువేరు ర్యాంకులు ఇవ్వడం జరిగింది. ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ వెరీ ఇంపార్టెంట్ అండి.
ఇది మనకి నీతి ఆయోగ్ విడుదల చేసింది. ఇది 2025లో రిలీజ్ అయిన డేటా 2022-23 ఆర్థిక సంవత్సరాన్ని ఆధారంగా వీళ్ళు ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ అంటే ఎలా మన రాష్ట్రం ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది అనే అంశాల ఆధారంగా విడుదల చేసిందండి. ఇందులో మొత్తం 18 రాష్ట్రాల జాబితాలో మనం కింద నుంచి 17వ స్థానంలో ఉన్నామండి మనం. అంటే అట్టడుగున ఆంధ్రప్రదేశ్ ఉంది. ఈ ఆర్థిక వ్యవహారాల విషయంలో అప్పులు చేయడంలో మాత్రం నెంబర్ 1గా ఉన్నామంటండి. ఈ నివేదిక 2022-23 ఆర్థిక సంవత్సరం నాటి డేటా ఆధారంగా రాష్ట్రాల ఆర్థిక పనితీరును అంచనా వేసింది. రుణ సుస్థిరత డెప్ట్ సస్టైనబిలిటీ విషయంలో ఆంధ్రప్రదేశ్ 0 మార్కులు సాధించింది. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి తీవ్రమైన ఆందోళన సూచిస్తుంది. ఒడిశా రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. మన పక్క రాష్ట్రాలు మొదటి స్థానంలో ఉండగా మనం కింద స్థానంగా పడిపోయామండి. సో అది మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. సో ఏదేమైనా ఉచితాలు ఎక్కువగా మంచివి కాదనేది ఇక్కడ మనకి రిపోర్ట్ చెప్తుంది. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంటల్ ర్యాంక్. స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ ర్యాంక్ అండి. డౌన్ టు ఎర్త్ మ్యాగజైన్, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంయుక్తంగా విడుదల చేసింది. ఇది స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ 2025. పర్యావరణ విభాగంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. గుర్తుపెట్టుకోండి, అనేక విభాగాలు అందులో ఉన్నప్పటికీ పర్యావరణ విభాగంలో మనం ఎక్కడ ముందుంటే అదే చెప్పుకుంటాం, ఎక్కడ కింద ఉన్నది మనం చెప్పుకోం. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో పర్యావరణ విభాగాల్లో ఉందండి. ఆంధ్రప్రదేశ్ మురుగునీటి శుద్ధి మరియు నదుల కాలుష్య నియంత్రణలో సవాళ్లు ఎదుర్కొంటుంది. ఈ విభాగంలో మనం 18వ ర్యాంకులో ఉన్నామండి. 36 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 18వ ర్యాంకులో మనం ఉన్నట్టు ఈ రిపోర్ట్ చెప్తుందండి. కాలుష్యానికి గురైన నదుల సంఖ్య 2018లో 5 ఉండేయండి మన ఆంధ్రప్రదేశ్లో. 2022కి 3కి తగ్గాయి. కానీ ఇప్పటికీ వశిష్ఠ గోదావరి నది అత్యంత కాలుష్యంతో ఉందని చెప్పి ఈ రిపోర్టు పేర్కొంటుంది. సో ఇక్కడ 2 అంశాల గురించి ఈ రిపోర్ట్ చెప్తుందండి. ఒకటి, పర్యావరణ విభాగంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. బట్ నదులు, వాటి కాలుష్యం నివారణ, మురుగునీటి సరిగ్గా శుద్ధి అవ్వట్లేదంటే మన ఆంధ్రప్రదేశ్లో. ఈ విషయంలో మాత్రం మనం 18వ ర్యాంకులో ఉన్నాం 36 రాష్ట్రాల్లో. ఇది కూడా చూసుకోండి. కాలుష్యంలో ఎన్ని నదులు కాలుష్యానికి గురవుతున్నాయని రిపోర్ట్ ఇచ్చింది అంటే 3, ఇంతకుముందు 5 ఉండేవి. 2025 బిజినెస్ ఎన్విరాన్మెంట్ ర్యాంకింగ్స్ అండి. ఇటీవల విడుదలైన రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ 6.9 స్కోరుతో కర్ణాటక మరియు ఢిల్లీలతో కలిసి సంయుక్తంగా 4వ స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ ఉంది. 2025 బిజినెస్ ఎన్విరాన్మెంట్ ర్యాంకింగ్స్లో 4వ స్థానంలో ఉన్నాం. మొదటి స్థానంలో తమిళనాడు, తర్వాత గుజరాత్ 2వ స్థానంలో ఉండగా, మరి 3వ స్థానం ఇవ్వలేదండి నేను. సరే, మొదటి స్థానం తమిళనాడు, 2వ స్థానం గుజరాత్, మనది మాత్రం 4వ స్థానంలో ఉంది. కర్ణాటక మరియు ఢిల్లీతో సంయుక్తంగా ఉన్నాం. 3వ స్థానంలో ఉన్నదాన్ని నేను ఇవ్వడం మర్చిపోయానండి. నెక్స్ట్ నీతి ఆయోగ్. సార్ ఇక్కడ చెప్పడం ఒకటి ఏంటంటే, నేను మ్యాక్సిమం అన్ని డేటాలు కలెక్ట్ చేశానండి. అన్ని రిపోర్ట్స్, అన్ని ర్యాంకింగ్స్ని. నేను ఏదైనా మిస్ అయ్యి ఉంటే, ఇంపార్టెంట్ ర్యాంకింగ్స్ మీరు ఇది మిస్ అయ్యారు అనేది ఏదైనా ఉంటే మీరు ఖచ్చితంగా కింద కామెంట్ చేస్తే నేను దాన్ని పీడిఎఫ్కి యాడ్ చేసుకుంటానండి. అది పీడిఎఫ్ ప్రొవైడ్ చేసుకునే వాళ్ళకైనా కనీసం అది యూజ్ అవుతుంది, పీడిఎఫ్ అడిగే వాళ్ళకైనా. మిగతా అలాగే కామెంట్లు చూసేవాళ్ళకి కూడా ఓహో ఈ రిపోర్ట్లో ఈ కామెంట్ ఇవ్వలేదనే విషయం తెలుస్తుంది. ఖచ్చితంగా నేను ఇవ్వని ర్యాంకింగ్స్ కానీ బాగా ఇంపార్టెంట్ ర్యాంకింగ్స్ అయ్యుండి నేను ఇక్కడ వీడియోలో ఇవ్వడం మర్చిపోయి ఉంటే మాత్రం అవి మీరు ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి. నీతి ఆయోగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ అండి. ఇది నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ రిపోర్ట్ 2023-24 చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్ అండి. ఈ ఇండెక్స్లో మనం 10వ స్థానంలో నిలిచామండి. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ రిపోర్ట్లో మన భారతదేశం 10వ స్థానంలో నిలిచింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్కి 74 పాయింట్లు వచ్చాయండి. మన రాష్ట్రాన్ని ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో ఉంచారు. ఇది అడగొచ్చండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్లో ఇండియా ఏ కేటగిరీలో ఉందంటే మనం ఫ్రంట్ రన్నరా, అచీవరా అలా ఇస్తాడండి ఆప్షన్స్. ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో ఉన్నాం. ఉత్తరాఖండ్ మరియు కేరళ 79 పాయింట్లతో 1-2 స్థానాల్లో ఉన్నాయి. అంటే యాక్చువల్గా అయితే ఎస్డిజి రిపోర్ట్లో ర్యాంకింగ్స్ అని ఇవ్వలేదండి. స్కోర్ ఆధారంగా ఇప్పుడు సపోజ్ ఎలా అంటే ఉత్తరాఖండ్కి కేరళకి 79 ఉన్నప్పటికీ ఉత్తరాఖండ్ ఏమో ఫస్ట్ చూపించాడు, దాని తర్వాత కేరళ ఇచ్చి 2 కూడా 79 అని ఇచ్చాడండి. అలా లెక్కేసుకుంటూ వస్తే మన ఇండియా 10వ ప్లేస్లో నాకు కనపడింది.
కాబట్టి నేను ఇక్కడ 10వ స్థానం అని ఇవ్వడం జరిగిందండి. ఓకేనా. సో కాబట్టి ర్యాంక్ అంటే కూడా ఇక్కడ మనం ఈ విషయంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మనం చూడాల్సింది మనం ఏ విభాగంలో ఉన్నామనేది మాత్రం కంపల్సరీ బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్డిజి 1 గోల్లో మనం 3వ స్థానంలో ఉన్నాం. ఎస్డిజి 1 అనేది మనకి పేదరిక నిర్మూలన గురించి చెప్తుందండి. అందులో మనం 3వ స్థానంలో ఉన్నాం. అలాగే అఫోర్డబుల్ క్లీన్ ఎనర్జీ, ఇందులో మాత్రం మొదటి స్థానంలో ఉన్నామండి. వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం బెస్ట్ ర్యాంకింగ్స్లో ఎక్కడ ఉన్నామో వాటి మీద ఎప్పుడు కూడా ఎగ్జామినర్ దృష్టి పెడతాడు. కాబట్టి ఇక్కడ సస్టైనబుల్ అంటే ఏ గోల్ అని అడుగుతాడు అంతే. సస్టైనబుల్ డెవలప్ ఈ కింది ఏ గోల్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది అని అడుగుతాడండి. కాబట్టి ఎస్డిజి 7 అని గుర్తుపెట్టుకోండి. అఫోర్డబుల్ క్లీన్ ఎనర్జీలో మొదటి స్థానంలో ఉన్నాం. అలాగే లైఫ్ బిలో వాటర్ ఎస్డిజి 14 అండి. ఇందులో మనం 2వ స్థానంలో ఉన్నాం. ఇక మిగతా అన్ని వరస్ట్ స్థానాల్లో ఉన్నాయి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్వాలిటీ ఎడ్యుకేషన్లో ఆంధ్రప్రదేశ్ వరస్ట్ స్థానంలో ఉంది, 20వ స్థానంలో ఉంది. అలాగే ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా మనం ర్యాంక్ చాలా ఘోరంగా ఉందండి, 21వ స్థానంలో ఉన్నాం. జెండర్ ఈక్వాలిటీలో కూడా మనం కింద ఉన్నామండి, 14వ స్థానంలో ఉన్నాం. ఈ లింగ భేదాలు, లింగ అసమానతలు, లింగ భేదాలు కాదండి, లింగ అసమానతల్లో మనం 14వ స్థానంలో ఉన్నాం. హీట్ రిస్క్ ఇండెక్స్ అండి. అత్యధిక ఉష్ణ ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ప్రతి జిల్లా కూడా అత్యధిక వేడిని ఎదుర్కొంటుందంటండి వేసవి కాలంలో. ఆ సమయాల్లో మొత్తం ఉష్ణ ప్రమాదక సూచికలో మనం మొదటి స్థానంలో ఉన్నాం. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ డెలివరీ అంటే అంటే హాస్పిటల్లోకి వెళ్ళి, అది గవర్నమెంట్ అవ్వచ్చు, ప్రైవేట్ హాస్పిటల్స్ అవ్వచ్చు, ఈ హాస్పిటల్స్లో డెలివరీ చేయించుకుంటున్న మహిళల సంఖ్య ఆధారంగా, హాస్పిటల్స్లో జరుగుతున్న ప్రసవాల సంఖ్య ఆధారంగా ఈ ఫ్లెక్సిబుల్ డెలివరీ రిపోర్ట్ను నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 మనకి ఇచ్చిందండి. ఇందులో మనం ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉంది. 91.5% డెలివరీస్ మనకి ఆసుపత్రుల్లో జరుగుతున్నాయండి. మిగతావి అత్యవసర పరిస్థితుల్లోనూ ఏదో రకంగా ఇళ్ళ దగ్గర చేయడం అనేది జరుగుతుంది. సో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం 5 ప్రకారం ఫ్లెక్సిబుల్ డెలివరీస్లో మన ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉందండి. నెక్స్ట్ బహుళమితీయ పేదరిక సూచి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అండి. జాతీయ స్థాయిలో మనం 9వ ర్యాంకులో ఉన్నామండి. తెలంగాణ కంటే కింద ఉన్నామంట మనం, అది ఇవ్వడం జరిగింది పర్టికులర్గా. అంటే తెలంగాణ రాష్ట్రం కంటే కింద ఆంధ్రప్రదేశ్ ఉంది అని చెప్పి పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది. పేదరిక శాతం 6.06% మన భారతదేశం ఆంధ్రప్రదేశ్లో పేదరిక శాతం ఉంది. జాతీయ సగటు 14.96 కంటే ఇది తక్కువగానే ఉంది. సో ర్యాంక్ గుర్తుపెట్టుకోండి. బహుళమితీయ పేదరిక సూచి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో మనం 9వ స్థానంలో ఉన్నాం. నెక్స్ట్ ఇండియన్ ఇది ISFR అనుకోండి, ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అనుకుంటా. సరే, ఇది అడవులకు సంబంధించిన రిపోర్ట్ అండి. ఆంధ్రప్రదేశ్ రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియాలో, రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా వేరు, ఫారెస్ట్ కవర్ ఏరియా వేరండి. ఇదేంటి సార్ రికార్డు మీరు ఏరియా తప్పిచ్చారని కామెంట్ చేయకండి. రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా వేరు, ఫారెస్ట్ కవర్ ఏరియా వేరు. ఫారెస్ట్ కవర్ ఏరియా 30,000 చిల్లరలో ఉందండి, అది ఫారెస్ట్ కవర్ ఏరియా. రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా మనకి 37,258 చదరపు కిలోమీటర్లలో మనం దేశంలోనే 7వ స్థానంలో ఉన్నాం రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియాలో. ఆంధ్రప్రదేశ్ 2024లో అత్యధికంగా అడవుల్లో అగ్ని ప్రమాదాలు ఎదుర్కొంది. ఆ జాబితాలో మనం 2వ స్థానంలో ఉన్నాం. అలాగే ఫైర్ డిటెన్షన్స్ పరంగా అంటే ఈ అగ్ని ప్రమాదాల గుర్తింపులో మనం దేశంలో 4వ స్థానంలో ఉన్నాం. నెక్స్ట్ అక్కడతో ఆ రిపోర్టు ఇంకా ఆపేశానండి. సో గుర్తుపెట్టుకోండి, మొత్తం రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియాలో మనం 7వ స్థానంలో ఉన్నాం. అలాగే అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో 2వ స్థానంలో ఉన్నాం. ఫైర్ డిటెన్షన్స్ పరంగా మనం 4వ స్థానంలో ఉన్నాం ఈ IFSR రిపోర్ట్ ప్రకారం. అంటే ఇది ఓవరాల్గా ఇండియాలో ఉన్న రాష్ట్రాలన్నింటినీ కేటగరైజ్ చేసి తీసుకున్న రిపోర్ట్ కాబట్టి అలా ఇవ్వడం జరిగిందండి. ఇది ఒక్కసారి చూడండి, IFSR ISFR ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అనుకుంటున్నాను నేను. మేబీ ఇక్కడ టైపింగ్లో అయినా తప్పు ఉండొచ్చు, అదొకసారి చెక్ చేసుకోండి. ఇక మిగతా చిన్న చిన్న విషయాల్లో ఎందులో ఏ ర్యాంక్ ఉన్న ఆంధ్రప్రదేశ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఈ డ్వాక్రా మహిళలు
బ్యాంక్ లింకేజ్ వాళ్ళ డ్వాక్రా మహిళలు బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకున్న వాళ్ళ దేశాల మొత్తం జాబితాలో మన ఆంధ్రప్రదేశే దేశంలో మొదటి స్థానంలో ఉందంటండి. ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజ్ విషయాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్ పోషణ విభాగంలో న్యూట్రిషన్స్ అందిస్తున్న విభాగంలో చిన్నపిల్లలకి మనం 10వ స్థానంలో ఉన్నామండి. బాల్య మరణాలు లేదా చైల్డ్ అడాల్సెన్స్ మార్టాలిటీ, సో శిశు మరణాల విషయంలో మనం 11వ స్థానంలో ఉన్నాం. మాతృ ఆరోగ్యం మెటర్నల్ హెల్త్ విషయంలో మనం 6వ స్థానంలో ఉన్నామండి ఆంధ్రప్రదేశ్. ఇయర్ ఆఫ్ స్కూలింగ్స్, ఎన్ని సంవత్సరాలు విద్యార్థులు చదువుకుంటున్నారు అనే విషయాల్లో మనం దేశవ్యాప్తంగా 25వ స్థానంలో ఉన్నామండి. చాలా వీక్ పొజిషన్లో మన ఆంధ్రప్రదేశ్ ఉంది. అంటే 10th తర్వాత చదువు మానిపించేయడం, ఇయర్ ఆఫ్ స్కూలింగ్స్ అనేది మన ఆంధ్రప్రదేశ్ చాలా తక్కువగా ఉందన్నమాట. పాఠశాల హాజరు, పిల్లలు స్కూల్కి ఎంత పర్సెంటేజ్ హాజరు అవుతున్నారు అనే విషయాల్లో 7వ స్థానంలో ఉన్నాం. కుకింగ్ ఫ్యూయల్ అంటే ఎంతమంది మనకి కుకింగ్ ఫ్యూయల్ అంటే ఎల్పిజి సదుపాయాలు ఆధారంగా ఇచ్చిన ర్యాంకింగ్లో మనం 7వ స్థానంలో ఉన్నామండి. కుకింగ్ ఫ్యూయల్ ఆధారంగా 7వ స్థానం కాదు 4వ స్థానంలో ఉన్నాం కుకింగ్ ఫ్యూయల్ విషయంలో. నెక్స్ట్ శానిటేషన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 12వ స్థానంలో ఉంది. తాగునీరు అందుతున్న ప్రతి ఇంటికి తాగునీరు ఈ విషయంలో మనం 18వ స్థానంలో ఉన్నామండి దేశవ్యాప్తంగా. విద్యుత్ సదుపాయాల విషయంలో 8వ స్థానం. గృహ వసతి కల్పిస్తున్న రాష్ట్రాల జాబితాలో 3వ స్థానం. అత్యధిక ఆస్తులు కలిగిన రాష్ట్రాల్లో 9వ స్థానం. బ్యాంక్ అకౌంట్స్ ఎక్కువగా కలిగిన స్థానాల్లో మన ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో ఉందండి. ఇవి నెక్స్ట్ అత్యధికంగా ఈ ఆవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మన 14వ స్థానంలో ఉన్నాం. అదే గేదెల విషయంలో 6వ స్థానంలోను. గొర్రెలు అత్యధికంగా గల రాష్ట్రాల జాబితాలో 2వ స్థానం. మేకల విషయంలో 11వ స్థానం. అత్యధిక కోళ్ల సంఖ్య ఎక్కువగా కలిగిన రాష్ట్రాల్లో మనం 2వ స్థానంలో ఉన్నామండి. ఇదంతా మనకి సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్లో మనకి ఎక్కడెక్కడ ఏ ర్యాంకుల్లో ఉన్నామనేది ఇక్కడ సెపరేట్ చేసి మీకు ఇక్కడ అందించడం జరుగుతుందండి. రోడ్డు ప్రమాదాలతో మరణాల్లో మనం 8వ స్థానంలో ఉన్నాం ఆంధ్రప్రదేశ్ అండి. ఎయిడ్స్ రోగుల సంఖ్యలో 2వ స్థానంలో ఉన్నాం. గుడ్ల ఉత్పత్తిలో మొదటి స్థానం. మాంసం ఉత్పత్తిలో 5వ స్థానం. పాల ఉత్పత్తిలో 7వ స్థానం. అటవీ విస్తీర్ణం తగ్గిపోయిన దాంట్లో మన తగ్గుదలలో 2వ స్థానంలో ఉన్నామండి. ఎక్కువగా అడవులు తగ్గిపోయిన దాంట్లో మనం 2వ స్థానంలో ఉన్నాం. మొదటిది మధ్యప్రదేశ్ అండి, రెండవది ఆంధ్రప్రదేశ్. అటవీ విస్తరణ తగ్గుదలలో 2వ స్థానంలో మనం ఉన్నామండి. ఇవి నేను మ్యాక్సిమం సేకరించగలిగినంతగా సేకరించి మీకు అందించానండి. ఇంకేదైనా నేను మిస్ చేస్తుంటే ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.